మన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం పాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పరిపాలన చేయాలి, అద్భుతంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆయనకు వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి ఒక్కసారి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందుకంటే ఈ యొక్క కేసీఆర్ గారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పు చేసేసి ఆయన కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు అంత అప్పు ఉండటం వల్ల, లక్షల కోట్ల అప్పు ఉండటం వల్ల, ఎన్నో కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించడం వల్ల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూడా ఆల్రెడీ కూరుకుపోయినది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి కేసీఆర్ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, మొదట తాను ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకి ఉచిత బస్సు పథకం అనేటువంటిది ప్రవేశపెట్టారు ఇమీడియట్గా. అది చాలా సక్సెస్వంతంగా, విజయవంతంగా కూడా కొనసాగుతుంది. మహిళలందరూ కూడా చాలా స్వేచ్ఛగా కూడా ఈ యొక్క బస్సులలో ఉచితంగా వెళ్తున్నారు, ప్రయాణం కూడా చేస్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి పుష్కరాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం చూసుకొని లాభాలను చూసుకోకుండా ఉచిత బస్సును అలాగే కూడా కొనసాగించి అనేక ప్రాంతాల నుంచి బస్సు ద్వారా పుష్కరాలకి వచ్చే విధంగా కూడా అరేంజ్మెంట్ చేశారు. అక్కడ ఎటువంటి లోపాలను ఎవరికి చెప్పినా సరే ఆ లోపాలను ఇమీడియట్గా వాళ్ళు సరిదిద్ది తగినటువంటి విధంగా కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఇతర రంగాల్లో కూడా తగినటువంటి రిక్రూట్మెంట్స్ కూడా చేశారు. కానీ ఏంటంటే జాతీయ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తగినటువంటి ఫండ్స్ కూడా రావట్లేదు అనేటువంటి భావన ఉంది. ఈయన తీవ్రస్థాయిలో కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకే కూడా ఇంకా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో టూరిజం డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అందాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అందాల పోటీలు నిర్వహించడం ద్వారా దాదాపు 110 దేశాలు, ఈ యొక్క అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణని గుర్తించడం జరుగుతుంది. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంది. తద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క టూరిజం స్పాట్స్ అన్నీ కూడా చూసి టూరిజం కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తన యొక్క ప్రయత్నం కూడా లోపం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసము తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కృషి చేస్తున్నారని కూడా భావిస్తున్నాం.